అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అంతర్గాం మండల తహసీల్దార్ కాత్రోజు వేణుగోపాల్ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ గోలివాడ ఎల్లంపల్లి గ్రామం ద్వారా కొందరు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గతంలో అక్రమంగా నిలువ చేసిన సుమారు 125 ట్రాక్టర్లు ఇసుక డంపునుపై అధికారులు ఆదేశానుసారం వేలం నిర్వహించి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. అంతర్గాం మండలంలోని గోలివాడ మరియు ఎల్లంపల్లి గ్రామాల నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చినందున మేము మా సిబ్బందిని డ్యూటీలు వేసి నియంత్రించుటకు ఎల్లవెల్లా ప్రయత్నిస్తున్నాము. అయినా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాము. గతంలో సీజ్ చేసిన సుమారు 120 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేసి మా ఆఫీస్ ఆవరణలో ఉంచలేనది. అటు ఇసుకను వేలం ద్వారా అమ్మకం చేసి వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. మా ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి చర్య తీసుకుంటామని తెలియజేస్తాము. ఇటు ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించేది లేనే లేదు. ఆకస్మిక దాడులు చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకొని అపరాధ రుసుము వేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.